విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించి ముద్దుల ప్రియుడి నుంచి ముద్దుల కొడుకుగా మారిపోయాడు. అంటే విరాట్ కోహ్లీ పుట్టింది ఢిల్లీ అయినా ఉంటుంది ముంబై అయినా ఐపీఎల్ టైంలో మాత్రం బెంగళూరుకి అల్లుళ్ళ మారిపోయాడు. యూనో వాట్, ఐపీఎల్ మొదలైన ఆ 2008 ఇయర్ నుంచి ఇప్పటి వరకు అంటే 2024 వరకు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ ఐపీఎల్ ఆడిన క్రికెటర్స్లో టీం మారకుండా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాడో ఇప్పటి వరకు అదే టీంకి స్టిక్ అయిన ఏకైక క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అంటే దాట్ ఈస్ కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. దట్స్ రైట్. 2008లో ఆర్సీబీ తనని పిక్ చేసుకుంది. ఇప్పటి వరకు ఓన్లీ ఇన్ ఆర్సీబీ. ఒక క్రికెటర్కి లాయాలిటీ అంటే ఇంతకంటే బెటర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి కదా. విరాట్ కోహ్లీ అండ్ ఆర్సీబీ ఐపీఎల్కి సంబంధించి ఇదొక లైలా మజ్ను, రోమియో జూలియట్ లాంటి లవ్ స్టోరీ. ఏ లెవెల్ లవ్ స్టోరీ చెప్తాను నేను మీకు. రిటెన్షన్స్ అంటే ఈ మధ్యన మారుతున్నారు కదా. యునో వాట్, అసలు ఆర్సీబీ మొత్తం ఐపీఎల్ కెరియర్లో రీటైన్ అంటూ ఎవరినన్నా చేసింది అంటే వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. ఏ లెవెల్ తెలుసా? ఐ టెల్ యూ. 2008లో స్టార్ట్ అయింది కదా. ఆ తర్వాత ఆర్సీబీ కింగ్ కోహ్లీని రిటైన్ చేసింది 2011లో, 2014లో, 2018లో, 2022లో అండ్ డెఫినెట్గా 2025లో కూడా. ఇన్ఫ్యాక్ట్ ఒక రూమర్ ఏంటంటే 2025లో 21 crore ఇచ్చి విరాట్ కోహ్లీని రిటైన్ చేస్తారట. అది విరాట్ కోహ్లీ మాయ అంటే. ఓ బై ది వే, ఇంకో స్టోరీ కూడా ఉంది. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ ఏం మాట్లాడుతున్నారు. ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్కి సంబంధించి విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రేంజ్లో తెలుసా. సీరియస్లీ 2016లో ఈ విరాట్ కోహ్లీ 973 రన్స్ స్కోర్ చేసి 400 స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. 2016 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 9 years అయింది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా దాన్ని టచ్ చేయలేకపోయింది తెలుసా. ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ మరోసారి ఆరెంజ్ క్యాప్ కొట్టాడు కానీ తన రికార్డ్ తాను కూడా బ్రేక్ చేసుకోలేకపోయాడు. అది కోహ్లీ స్టాంప్ అంటే. ఎన్నో ఏళ్ల తర్వాత ఇండియాలో మళ్ళీ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ జరగబోతుంది. ఇయర్ 2011. ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో. ఇండియాకి ఫస్ట్ మ్యాచ్, విరాట్ కోహ్లీకి వరల్డ్ కప్ డెబ్యూ అది. ఓకే, మీర్పూర్లో మ్యాచ్. ఆ ఫస్ట్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కొట్టాడు తెలుసా. అండ్ అఫ్ కోర్స్ వీరేంద్ర సెహ్వాగ్ 175 కొట్టాడు ఇన్ 140 balls అండ్ పక్క నుండి విరాట్ కోహ్లీ 83 balls 100 కొట్టాడు. ఇమాజిన్, ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుంది. అలాంటిది వాళ్ళ ఊర్లో ఆడుతూ వాళ్ళనే అడ్డంగా ఓడించి డామినేట్ చేసి, భయ్యా కోహ్లీ భయ్యా నువ్వు కొంచెం టూ మచ్ భయ్యా. ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, ద గోట్ విరాట్ కోహ్లీ. యూనో వాట్, అసలు విరాట్ కోహ్లీ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చింది ఏది తెలుసా? చీకు. చీకు అంటే హిందీలో చీకు అన్నా తెలుగులో చీకు అన్నా సరే చీకు అంటే సపోటా అని అర్థం. ఈ పేరు ఆయనకి ఎవరు పెట్టారా అని ఆలోచిస్తే ఆయన ఢిల్లీ కోచ్ ఉండేవాడంట, అజయ్ చౌదరి అని. ఆయన విరాట్ కోహ్లీ రంజీ ఆటం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ చీకు అనే ముద్దు పేరు పెట్టాడంట. దట్స్ ఇట్. భారతదేశం ఏంటి, ప్రపంచం అంతా విరాట్ కోహ్లీని చూడంగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు చీకు అని. అంతేకాదు, విరాట్ కోహ్లీ కటౌట్ చూసినప్పుడల్లా ఆయన యాటిట్యూడ్, బ్యాట్ లాంటి పక్కన పెడితే ఆ ఒంటి మీద ఉన్న 11 టాటూలు మాత్రం అందరికీ గుర్తుండిపోయింది కదా. పరమేశ్వరుడి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ వరకు అందరి టాటూలు ఆయన ఒంటి మీద ఉన్నాయట. అది డెడికేషన్ అంటే. విరాట్ కోహ్లీ అండ్ హార్దిక్ పాండ్యా. అసలు ఇండియన్ క్రికెట్ టీం డ్రెస్సింగ్ రూమ్లో మూడ్ సెట్ చేయాలంటే వీళ్ళిద్దరే. బేసిక్లీ ఆ హార్దిక్ పాండ్యా మ్యూజిక్లో ఓన్లీ ఇంగ్లీష్ సాంగ్స్ అంట. మీనింగ్ తెలియకపోయినా సరే అంటూ ఆ గ్రూవింగ్ కోసం హార్దిక్ పాండ్యా అది క్యారీ చేస్తారట. కానీ ఈ విరాట్ కోహ్లీ క్యారీ చేసే మ్యూజిక్ మాత్రం మంచి మసాలాదార్ పంజాబీ పాటలు. హోయ్ హోయ్ హోయ్. ఇన్ఫ్యాక్ట్ మన టీంలో అందరూ కలిసి పాడేసే లెవెల్లో ఉంటుందట. ఓ పైగా ఇంకో విషయం తెలుసా, విరాట్ కోహ్లీ అనుష్కని పెళ్లి చేసుకున్న తర్వాత స్పిరిచువల్గా మారాడు అంటారు కదా. ఓకే, కానీ అసలు వీళ్ళిద్దరు ఫస్ట్ టైం కలిసింది ఒక షాంపూ యాడ్ షూట్లో అట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరు కలిసి ఆ విరాట్ కోహ్లీ 1-8 అన్న రెస్టారెంట్లో మష్రూమ్ డంప్లింగ్స్ ఉంటాయే, అది ఆయన ఫేవరెట్ ఫుడ్ అంట. ఉమ్మేస్తారంట. వెజిటేరియన్స్ కదా. ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ అన్ ఆర్ట్ ఆన్ ఇట్స్ ఓన్ అంటారు. పర్ఫెక్ట్. రోహిత్ శర్మకి నిజంగా మర్చిపోయే గుణం వరంగా మారింది తెలుసా. ఈయన ఎక్కడ పడితే అక్కడ అన్నీ మర్చిపోతుంటాడంట. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తే పాస్పోర్ట్ మర్చిపోవడం, జనరల్గా చేతులకి వాచ్లు మర్చిపోవడం, వాలెట్లు, బయటికి వెళ్ళినప్పుడు కీసు లాంటివి. సరే,
ఈ మర్చిపోయే గుణం అన్నది రోహిత్ శర్మకి ఏ లెవెల్లో తయారైందంటే టాస్ గెలిచిన తర్వాత ఏం తీసుకోవాలి మేము ఏదో డిసైడ్ చేసుకున్నాం మర్చిపోయామే అంటూ మర్చిపోతుంటాడట. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు టాస్కి వెళ్తున్నప్పుడు కాయిన్ తీసుకెళ్ళి మర్చిపోతాడట. రోహిత్ శర్మ నువ్వు ఇండియన్ క్యాప్టెన్ అయ్యావు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా కష్టమైపోయింది తెలుసా. రోహిత్ శర్మ కాదు కుటుంబరావు రోహిత్ శర్మ అనాలి. ఎందుకో చెప్తా. అసలు ఎవరైనా సరే రోహిత్ శర్మ అంటే ఏమంటారు, అరే 3 డబుల్-100లు ఉన్నాయండి వన్డేస్లో, ఒకసారి 45 బాల్స్లో 100 కొట్టాడండి అంటారు. కరెక్టే, కానీ దీనికి కొంచెం ఫ్యామిలీ అటాచ్మెంట్ పెడదామా. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఈయన ఒకసారి ఒక T20 100 కొట్టింది రితికా సచ్దే తన వైఫ్ బర్త్డే రోజు. ఒక డబుల్-100 కొట్టింది వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు. ఆఖరికి సౌత్ ఆఫ్రికాలో ఒక సెంచరీ సాధించింది వ్యాలంటైన్స్ డే రోజు. ఇంతకంటే ఒక హస్బెండ్ తన లవ్ని, తన పార్ట్నర్ మీద లవ్ని ఇంతకంటే గొప్పగా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు. మాట్లాడితే అందరూ రితికా సచ్దే సచ్ ఎ లవ్లీ వైఫ్ అంటారు, కానీ కాదు సచ్ ఎ లక్కీ వైఫ్ ఇలాంటి రోహిత్ శర్మ దొరికినందుకు కదా. రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత ఒక సరికొత్త రూల్ పెట్టాడట. యాజ్ యూ ఆల్ నో, మన టీమ్ ప్లేయర్స్ అందరూ యంగ్స్టర్స్ కాబట్టి కాస్త డిసిప్లిన్లో అటు ఇటు తేడాలు వస్తుంటాయి. అందుకనే టీమ్ మీటింగ్స్కో, ఫిజియో సెషన్స్కో, జిమ్ సెషన్స్కో లేట్గా రావడం లాంటివి జరుగుతుంటాయి. అందుకనే రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత కొత్త రూల్ పెట్టాడట. ఇప్పటి నుంచి ఎవరైనా సరే టీమ్ మీటింగ్స్కైనా, జిమ్ సెషన్స్కైనా, ఫిజియో సెషన్స్కైనా, ఆఖరికి నెట్ ప్రాక్టీస్కైనా, టీమ్ బస్ దగ్గరకైనా లేట్ అంటూ వచ్చారా, మీరు ఒక ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవాలి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒక ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకొనే తిరగాలి అని. ఇది ఎంత దారుణంగా తయారైందంటే కొన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఆపేశారట. ఆగండి, ఇండియన్ టీం వెళ్తుంది, వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి అని. కాదురా బాబు, నేను కూడా ఇండియన్ టీంలో మనిషినే అంటే ఒప్పుకోలేదట. ఆఖరికి టీం వచ్చి అవునవును వీడికి మేము పనిష్మెంట్ ఇచ్చాం అంటూ చెప్తే తప్ప అది కుదరలేదండి. ఇన్ఫాక్ట్ ఇంకో విషయం తెలుసా, ఇది ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ ఇంకొక టీం ప్లేయర్ మిస్టేక్ చేసేంత వరకు అట. వాట్ అ రూల్. రోహిత్ శర్మ మన తెలుగు అబ్బాయి. నిజంగా రోహిత్ శర్మ వాళ్ళ మదర్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి. అందుకే ఈయన ఇంగ్లీష్, హిందీతో పాటు మరాఠీతో పాటు తెలుగు కూడా మాట్లాడతాడు. యాక్చువల్లీ రోహిత్ శర్మ అట ఈ అండర్-14, అండర్-16 ఆడే రోజుల్లో నెక్స్ట్ డే మ్యాచ్ అంటే ముందు రోజు రాత్రి నిద్ర పట్టేది కాదట. ఇంకేం చేయాలి, అందుకనే అలా పడుకొని ఫ్యాన్ని చూస్తూ, సీలింగ్ చూస్తూ అలా కాకుండా ఈయన రూమ్మేట్ కలిసి మెల్లగా స్నీకిన్ అయ్యి బైక్ తీసుకొని మరీన్ డ్రైవ్ అంటారు కదా, సముద్రం పక్కన బాంబేలో ఒక రోడ్డు ఉంటుంది, దాని మీద అలా తిరిగేవాడట. జస్ట్ 3 గంటలు 4 గంటలు పడుకొని నెక్స్ట్ డే వచ్చి సెంచరీ కొట్టేవాడట. దట్ ఈజ్ రోహిత్ శర్మ. అంతెందుకు, రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్తో ఉన్నప్పుడు కప్పు గెలిచాడు ఐపీఎల్. ఇన్ఫాక్ట్ ముంబైకి వెళ్ళిన తర్వాత 5 సార్లు గెలిచాడు. రోహిత్ శర్మ కాదు మ్యాన్ విత్ ద గోల్డెన్ హ్యాండ్. రోహిత్ శర్మ కాదు రోహిత్ గురునాథ్ శర్మ తన ఫుల్ నేమ్. సో బేసిక్లీ రోహిత్ శర్మకి సల్మాన్ ఖాన్కి కనెక్షన్ ఉంది తెలుసా. రోహిత్ శర్మ మ్యారీడ్ రితికా సచ్దే. ఈ రితికా సచ్దే అనే ఆవిడ రిలేటెడ్ టు బంటీ సచ్దే. బంటీ సచ్దే వాళ్ళ అక్క సీమా సచ్దే మ్యారీడ్ టు సోహెల్ ఖాన్ సల్మాన్ ఖాన్ తమ్ముడు. మరీ కాంప్లికేటెడ్గా ఉందా? అందుకే అనుకుంటా వాళ్ళు డివోర్స్ చేసుకున్నారు. ఈ సల్మాన్ ఖాన్తో సంబంధం రోహిత్ శర్మ కూడా కట్ అయిపోయింది. బై ది వే, రోహిత్ శర్మ వెజిటేరియన్ అంట, కానీ ఎగ్స్ మాత్రం తింటాడంట. ఈ ఎగ్స్ అంటే ఎంత ఇష్టం అంటే ఒకసారి బెట్ కట్టి ఆపకుండా 45 ఎగ్స్ తిన్నాడంట. అన్నా అది కడుపా లేక గుడ్ల కేంద్రమా ఏందన్నా అది? ధనాధన్ ధోని, తలా ధోని, ఎంఎస్ ధోని. వెల్, ధోని క్యాప్టెన్సీలో ఇండియా చాలా గెలిచింది. అటు ఫస్ట్ ఐపీఎల్ అయినా సరే, లేకపోతే T20 వరల్డ్ కప్ అయినా సరే, 50 ఓవర్ వరల్డ్ కప్ అయినా సరే, ఇన్ని గెలిచినా సరే తన మీద ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఉండే క్రిటిసిజం ఏంటో చెప్పనా, ధోని క్యాప్టెన్సీలో ద బిగ్ హెడ్స్ అన్నీ, అంటే ఏ ఇండియన్ టీం ఎవరి మీద అయితే డిపెండ్ అయిందో వాళ్ళందరూ రిటైర్ అవ్వాల్సి వచ్చింది. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, ద్రావిడ్, లక్ష్మణ్ ఎక్సెట్రా. దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా లేక ప్యూర్ కోయిన్సిడెన్సా? ధోని ఎర్లియర్ డేస్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ తన రూమ్ పార్ట్నర్ ఆకాష్ చోప్రా ఉండేవాడట. ఆకాష్ చోప్రాకు ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడు. ఏంటంటే ధోని చాలా సైలెంట్గా ఉండేవాడట. తన దగ్గర 2-3 మొబైల్ ఫోన్లు ఉన్నా ఒక్కటంటే ఒక్కటి కూడా ఎత్తడంట. అంటే అవి ఆపకుండా మోగుతూనే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆకాష్ చోప్రా వచ్చి ఒరే బాబు నీ ఫోన్ మోగుతుంది ఎత్తరా అన్నా సరే ఇట్స్ ఓకే వదిలేండి అంటూ ఫోన్ ఎత్తలేదు. ఇన్ఫ్యాక్ట్ తనకి ఫోన్ అంటే ఎంత చిరాకంటే రూమ్ సర్వీస్ ఫోన్ ఉంటుంది కదా,
అది కూడా వాడ్డట. సో ఆకాష్ చోప్రా వెజిటేరియన్, తన రూమ్ సరికి ఫోన్ చేసి వెజిటేరియన్ ఆర్డర్ చేస్తున్నాడు. ధోని నీకేమైనా కావాలా అంటే ఏదైనా ఓకే, కాదు నేను వెజిటేరియన్ చెప్తున్నాను మరి అంటే ఆహా ఏదైనా ఓకే అంటూ రూమ్లో ఉన్నంతకాలం ఆకాష్ చోప్రా తెప్పించిన వెజిటేరియన్ తప్ప ఇంకొకటి తినలేదట. ఆఖరికి నెట్స్లో బ్యాటింగ్ అంటే బౌలింగ్ అంటే ఎక్కువ ఎంజాయ్ చేసేవాడట. ఆకాష్ చోప్రా బ్యాటింగ్ చేస్తుంటే ఈయన బౌలింగ్ వేసేవాడట. ఆఖరికి దినేష్ కార్తిక్ బ్యాటింగ్ చేస్తున్నా మనోడు బౌలింగ్ వేస్తున్నాడట. ఆకాష్ చోప్రా వచ్చి ఒరే బాబు దినేష్ కార్తిక్ ఇంకో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆడిని కాంపిటీషన్, ఆయన్ని పక్కకి చేరి నువ్వు బ్యాటింగ్ చేయరా అంటే లేదు ఇట్స్ ఓకే ఆ ఎంజాయ్ బౌలింగ్ అని ఆయన కూడా బౌలింగ్ వేస్తున్నాడట. ధోని ఒక మిస్టరీ అంటారే, మేబీ ఇందుకేనేమో. ఎంఎస్ ధోని ద లెజెండ్. వెల్ యాక్చువల్లీ ఎంఎస్ ధోనికి సంబంధించి అందరూ చెప్పే పొగిడే మాటలేంటి, గ్రేట్ రీడర్ ఆఫ్ ద గేమ్. డిఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కాదు, ధోని రివ్యూ సిస్టమ్ అంటారు. ఓకే, తను జస్ట్ కళ్ళతోనే మాట్లాడతాడు, అన్నీ కంట్రోల్ చేస్తాడు అంటారు. ఓకే, అస్సలు టెంపర్ రాదు, చాలా కామ్గా కూల్గా ఉంటాడు అంటారు. ఓకే, కానీ తన ఐపీఎల్ సిఎస్కే టీమ్మేట్ ఉన్నాడే దీపక్ చాహర్ తను మాట చెప్పాడు, ధోని తిడతాడు, గ్యారంటీ తిడతాడు, కానీ తన తిట్లు కూడా చాలా బాగుంటాయి. ఎలా ఉంటాయంటే కొత్తగా జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని నొప్పులు ఉంటాయే భలే ఉంటాయి అవి, అలాంటి తిట్లు అన్నాడు. ఓహో, సో ధోని దగ్గర తిట్లు తిన్నోళ్ళు కూడా ఆయన పొగుడుతున్నారంటే ఉందబ్బా, ఏదో మ్యాజిక్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ ఆ నక్కల్ బాల్ స్టోరీ తెలుసు కదా, దీపక్ చాహర్ నక్కల్ బాల్ వేయద్దురా అంటే ఎగ్జాక్ట్గా అదే వేసాడట. ఆబ్వియస్లీ ధోని తిట్టాడట, తిట్టినందుకు నవ్వాడట దీపక్ చాహర్. ఎందుకురా అంటే మీ తిట్లు చాలా బాగున్నాయి అంటాడట. ఏమనాలి సార్, ది గ్రేట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్. ఒక్కసారి ఐపీఎల్ మొదలైన తర్వాత దాని హై చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అన్న ఆట డైమెన్షనే మారిపోయింది. ఆడటం కానీ చూడటం కానీ అసలు దాన్ని ఎంజాయ్ చేయటం కానీ అరే వా ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. సరే, ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్లో ఈ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంకా రాలేదు తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా టీమ్ స్పెషల్గా బౌలర్ సఫర్ అయ్యారు, కానీ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో లక్కీలీ రాలా. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్. అంటే 2 సార్లు 2.5 minutes స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఉంటుంది, అది లక్కీలీ ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్లో రాలేదు, రాకూడదని కోరుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్కి సంబంధించి, రిటెన్షన్కి సంబంధించి, ఆప్షన్స్కి సంబంధించి చాలా స్టోరీస్ ఉన్నాయి త్వరలో ఇన్ క్రికెట్.